మీ పేరు సార్? నా పేరు కే శివప్రసాద్ గౌడ్ అండి. కే శివప్రసాద్ గౌడ్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? కుకట్పల్లి నుంచి. కుకట్పల్లి నుంచి, లోకల్ నుంచి. సార్ ఎలా అనిపించింది 30 days కోర్సులో మీకు సబ్జెక్ట్ థియరీ పరంగా కానీ ప్రాక్టికల్ పరంగా కానీ లేదంటే ఇక్కడ కూర్చొని ల్యాబ్ కానీ మీకు ప్రొవైడ్ చేసిన టూల్ కిట్ కానీ సో మీకు ఎలా అనిపించింది మీ మాటలో చెప్పండి సార్. ఓకే, ట్రైనింగ్ చాలా బాగుందండి. సార్ ఓపికతో ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, సీనియర్సే కాదు ఫ్రెషర్స్కి అయినా సరే, షాప్ ఉన్న వాళ్ళైనా కానీ ప్రతి ఒక్కరికి ఒక్కసారే కాదు 4 సార్లు అయినా సరే 10 సార్లు అయినా సరే అర్థమయ్యేదాకా వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ 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 చెప్పి వాళ్ళకి అర్థమయ్యేదాకా టాపిక్ చెప్పేవారు. అండ్ ప్రాక్టికల్స్ కూడా దగ్గరకు వచ్చి మా ఇక్కడ ఫ్యాకల్టీస్ వాళ్ళకు కూడా మన విజయ్ సార్ కానీ పవన్ సార్ కానీ వీళ్ళందరూ ఒక్కొక్కరికి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరికి రిబాలింగ్ కానీ ఇప్పుడు కాంపిడెన్స్ తీయడం ఎలా తీయాలి, హీట్ ఎలా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి దగ్గరకు వచ్చి 1-2 సార్లు అడిగి వాళ్ళకు వచ్చేలాగా ఫస్ట్ 1 week, తర్వాత 10 days పక్కా ఇప్పుడు అందరికీ చాలా బాగా ప్రాక్టికల్స్ కూడా అందరికీ వచ్చేసింది. సార్ ఇంకోటి ఏంటంటే మనం మార్నింగ్ 9 నుంచి 11 వరకు అట్లా ఫోన్లు ఎలా ఓపెన్ చేయాలి, డిస్ప్లే ఎలా మార్చాలి, బేసిక్ క్లాస్ అని చెప్పడం జరుగుతుంది. అది ఇంపార్టెంట్ అంటారా? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్రెషర్స్కి అయితే ఎవరికైతే ఇప్పుడు మేమంటే షాప్ ఉంది కాబట్టి మాకు ఇంతకుముందు కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు ఫ్రెషర్స్కి మార్నింగ్ 9 నుంచి 10-10:30 వరకు బేసిక్ క్లాస్ ఉంటుంది. 10 నుంచి ఈవినింగ్ మళ్ళీ అంటే మధ్యాహ్నం 1 o'clock వరకు సార్ చెప్తారు హార్డ్వేర్ క్లాస్. దాని తర్వాత మళ్ళీ ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయండి. లంచ్ నుంచి ఈవినింగ్ 8 వరకు కూర్చొని సార్ ఎప్పుడు కూడా అయిపోయింది టైం అయిపోయిందని అనలేదు. మనం ఎంతవరకు కూర్చుంటే సార్ 9 వరకు కూడా కూర్చోండి చెప్తారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది.